స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. ఈ రోజుల్లో లెంట్ డేస్ అంటారు కదా, చాలామంది 45 దినాలు ఉపవాసం ఉంటారు. ఎవరు అడిగారు నన్ను, మనం కూడా 45 దినాలు ఉపవాసం ఉండవచ్చా అండి? ఉండవచ్చు, తప్పేం లేదు. అయితే అది అలవాటుగా ఉండకూడదు, ఆచారంగా ఉండకూడదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఈ 40 రోజులు ఎంత నిష్టగా ఉంటాడో. 40 రోజులు తాగడంట, 40 రోజులు నాన్ వెజిటేరియన్ తినడంట. 40 రోజుల తర్వాత ఈ 40 రోజులు బాకీ అంతా తీర్చుకుంటాడు. దానివల్ల ప్రయోజనం ఏమని చెప్పండి? ఒక స్టోరీ చెప్తున్నాడు. ఒక ఆవిడంతటా 40 రోజులు ఉపవాసం ఉందంట. ఎన్ని రోజులండి? దేవదూత ప్రత్యక్షమయ్యాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దేవునికి వ్యతిరేక పదం ఏంటి? సైతాన్ అనుకుంటాం. సైతానికి వ్యతిరేకం ఎవరు చెప్పండి? సైతానికి ఆపోజిట్ ఎవరు? సైతానుకు ఆపోజిట్ దేవుడు కాదు. సైతాను ఒకప్పుడు దేవుని దూతవాడంటే, ఈ సైతాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేసిన వాళ్ళలో ఒకడు సైతాన్. అయితే వాడు గర్వించాడు. ఏమని గర్వించాడంటే, నేను మహోన్నతునితో నన్ను నేను ఏం చేసుకుంటాను? సమానునిగా చేసుకుంటాను. అంతకుముందు వాడి పేరు తేజో నక్షత్రం, వేకువ చుక్క. యెషయా గ్రంథంలో మనం చదువుతాం, మహోన్నతుడితో నన్ను నేను సమానంగా చేసుకుంటానని హృదయములో గర్వించిన కారణాన వాడు దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు. సైతానుకు వ్యతిరేకం దేవుడు కాదు, సైతానుకు వ్యతిరేకం మిఖాయేలు దేవదూత. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మన విశ్వాస జీవితంలో దేవదూతలు మనకు చేసే పరిచర్య గురించి మనం ధ్యానించాలి, తెలుసుకోవాలి. మీకు మాట చెప్పనా? మీ ఇంట్లో పని మనిషి ఉంటాడు కదా, రాబోయే రోజుల్లో రోబోట్లు పని మనుషులుగా ఉంటాయి. ఏయ్ రోబోట్, వెళ్ళి నీళ్ళు తీసుకురా అన్నాం అనుకో, ఎస్ సార్ అంటే టక 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 వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి వాటర్ సార్ అంటుందంట. పరలోకంలో మనకి పని మనుషులు ఎవరో తెలిసిన? రక్షణ పొందిన వారికి పరలోకంలో పరిచర్య చేసేది ఎవరు? సంఘంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఎంత ప్రేమతో పరిచర్య చేస్తారో నాకు. ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. పరలోకంలో మనకు పరిచర్య చేసేది దేవదూతలు. ఆ దేవదూతల గురించి ధ్యానించాల్సిన అవసరం. సరే, ఈమె 40 రోజులు ఉపవాసం ఉంది. 40 రోజులు ఉపవాసం ఉండగానే గబ్రియేలు దూత ప్రత్యక్షమైతే మనం కూడా చాలామంది అలాగే ఉంటాం. దేవదూత గాబ్రియేల్ గారు నేనేం అడిగినా మీరు నాకు ఇవ్వాలండి అన్నదంట. అంటే స్టోరీ జస్ట్ సరదాగా నవ్వుకోవడానికి. సరే, గబ్రియేలు దూత అన్నాడంట, అమ్మా నువ్వు కోరుకున్నదంతా నీకు ఇస్తాను, కానీ నువ్వు కోరుకున్న దానికి 10 అంతలు మీ అత్తగారికి ఇస్తాను. వాళ్ళ ఆయన కొట్టినందుకు కాదంట బాధ,
గాబ్రియేలు దూత నేను కోరిందల్లా ఇస్తానన్నావు, మళ్ళీ ఇదేంటి? కాకపోతే ఆమె కొంచెం తెలివికెళ్ళకూడదు. సరే, నాకు ₹1,00,00,000 ఇవ్వయ్యా అని అడిగిందంట. ఏమో 1,00,00,000? అత్తగారికి ఎంత? 10 అంతలు. కోడలికి ఎంత ఇస్తే దానికి 10 అంతలు అత్తగారి. సరే, ఏమో రెండో కోరిక, నాకు ఒక హారం ఇవ్వయ్యా అని అడిగాడు. ధూమ్, ఏం హారం వచ్చేసింది. అత్తగారికి ఇప్పుడు ఏం కోరుకుందామా అని ఆలోచిస్తుంది. ఆలోచించి దేవదూత గారు నాకు కొంచెం గుండె నొప్పి ఇవ్వండి అంది. ఏమో కొంచెం గుండె నొప్పి అంటే ముసలత్తకి ఎంత? డబిక్ మందామా. పెళ్ళయిన తర్వాత ఆమె అంటుందంట, ఏమండి మనకి పెళ్ళయింది, పెళ్లి ప్రమాణాల్లో మీరు చెప్పారు కదా మీకున్న ఆస్తి అంతటితో నాకు బాగా ఉందని. ఏమండి మీకున్నదంతా నాదండి. నిజమే కాదని ఎవరన్నారు? కరెక్టే అన్నాడు భర్త. ఆ తర్వాత అన్నది నాకున్నదంతా, ఆయన అనుకున్నాడు నీది అంటదేమో అనుకున్నాడు, నాకున్నదంతా దేవునికి స్తోత్రాలు. మన మందిరంలో ఇలాంటి కోడళ్ళు, ప్రైజ్ ది లార్డ్. 40 దినాల ఉపవాసం. బైబిల్ గ్రంథంలో 40 అనే ఈ నంబర్కి చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది. 40 దినాలు మోషే దేవునితో సీనాయి కొండ మీద ఉన్నాడు. యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించారు. నోవా 40 దినాలు ఓడలో ఉన్నాడు. ప్రచండ వర్షం. బైబిలును 40 మంది భక్తులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఎన్ని వందల సంవత్సరాల కాలంలో రాశారు? 1600 సంవత్సరాల కాలంలో 40 మంది భక్తులు రాసినప్పటికీ ఇదంతా ఒకే విధానంలో ఉంటుంది. అది బైబిల్ యొక్క గొప్పతనం. ఇశ్రాయేలీయులను గొలియాతు ఎన్ని దినాలు సవాల్ చేశారండి? 40 దినాలు. దావీదులో ఉన్న గొప్పతనం బయటపడాలంటే దేవుని బిడ్డలారా ఎవరు ఉండాలి? గొలియాతు ఉండాలి. ఎందుకు నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఎన్ని బాధలు, ఇంత ప్రార్థన చేస్తా ఉన్నా, ఇంత ప్రభు పాదాలు పట్టుకుంటా ఉన్నా, ఎందుకు ఇన్ని కష్టాలంటే నీలో ఉన్న దావీదు బయటికి రావాలి. ఆ విధంగా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రభు సహాయం చేసిన కొలది ఒక 4-5 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. దేవుని బిడ్డలారా, నోబహు ఓడను గురించి మనం నేర్చుకునే ఆత్మ సంబంధమైన సత్యాలు అనేకము ఉంటాయి. వాటన్నింటిని గురించి వాటి జోడికి నేను వెళ్ళడం లేదు. కానీ 40 దినాలలో జరిగిన ఒక మంచి పని ఏమిటి అని మనం కానీ ధ్యానించినట్లయితే, ఆ రోజుల్లో అన్యాయం విస్తరించిపోయిందంట, అక్రమం విస్తరించిపోయిందంట, దేవుని గుర్తు చేసుకునే వాళ్ళు లేరంట. ఈ 40 దినాల వర్షాన్ని బట్టి ఈ పాపము, శాపము, దోషము, అక్రమంగా జీవించే ప్రజలు, అన్యాయంగా జీవించే ప్రజలు, పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు ఆ నోబహు రోజుల్లో ఉన్న ప్రజల ఫోటోలు చూస్తే నిజంగా మన గుండెలు జలధరిస్తాయి. ఒక్కొక్కడు పుర్రెలను మెడల వేసుకొని, ఎముకలను మెడల వేసుకొని, ఈ భయంకరమైన జనమంతా తుడిచిపెట్టకపోయింది. ఒక నూతనత్వం, ఒక నూతన పరిశుద్ధత
ఒక నూతన పవిత్రత ఆ రోజున నెలకొన్నది. ఓడలో నుంచి బయటికి వచ్చిన తరువాత నోవహు భక్తుడు తన కుటుంబం మొట్టమొదటిగా చేసిన పని ఏంటి? బలిపీఠమును కట్టి ప్రభువును ఆరాధించారు. దేవుని బిడ్డలారా, ఈ నోవహు ఓడలోనికి నోవహు కుటుంబం వచ్చింది. దేవునికి స్తోత్రాలు. లోతు కుటుంబం లాంటి కుటుంబం కాదు ఇది. అందరూ కొడుకులు కోడళ్ళు అందరూ ఓడలోనికి వచ్చారు, రక్షించబడ్డారు. వీరితో పాటు సమస్త జంతువులు కూడా ఓడలోనికి వచ్చాయి. అక్కడి నుంచి మీరు అపోస్తుల కార్యముల గ్రంథములో భక్తుడైన పేతురు చూసిన ఒక దర్శనం దగ్గరికి రండి. ఆకాశం నుండి ఒక దుప్పటి కిందికి వచ్చింది. ఆ దుప్పటిలో సకల చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఒక స్వరం వినపడింది, నీవు లేచి వాటిని చంపుకొని తినాలి. ఏమన్నాడు పేతురు? ప్రభువా, నిషిద్ధమైనది నేను ఎప్పుడూ తీసుకోలేదు నాయన. వెంటనే ఆ తర్వాత ఆ దుప్పటి ఆకాశానికి ఆ తర్వాత మీరు గమనించినట్లయితే పేతురు అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళి రక్షణ సువార్త చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేటట్టు వారి కోసం ప్రార్థన చేసిన సంభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే నోవహు ఓడను రక్షణ ఓడ అని మనం చెప్పుకున్నప్పుడు సమస్త అన్యులు ఈ ఓడలోనికి వచ్చేటట్టు ప్రయత్నించవలసిన ఒక బాధ్యత మన మీద ఉన్నది. మత్తయి సువార్త 24:14 వచనములో ఈ రాజ్య సువార్త సాక్షార్థమై సకల జనులకు సకల దేశములకు వినిపించబడును, అటు తరువాత అంతం. దిస్ గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ షల్ బి ప్రీచ్డ్ టు ఆల్ ద నేషన్స్ యాజ్ ద విట్నెస్ అండ్ దెన్ ది ఎండ్ షల్ కమ్. అంతము వస్తుంది. మనలో ఎంతమంది యేసయ్యా నీ రాకడి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా? బైబిల్ గ్రంథంలో చివరి మాట, ప్రభు అయిన యేసు రమ్ము. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు, కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు, తమ స్వంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా, కొందరు నిద్రించుచున్నారుగా, మేల్కొను వారే తాబడుదురు, విడువబడిన వారి గతి ఏమగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్,
క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. నోవాహు కాలమును స్మరింతము, సమస్తమును దిద్దుకొని విడుదల దినమా సన్నమయే. విమోచన విశ్రాంతినిచ్చు, విడుదల దినమా సన్నమయే. విమోచన విశ్రాంతినిచ్చు. కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. లేశమైనను, లేశం అంటే కొంచెమైనా జాగు చేయడు. ఎందుకని జాగు చేస్తున్నాడు తెలుసా? పేతురు పత్రికలో మనం చదువుతాం, ఆయన రాకడు ఎప్పుడని అపాసులు అవుతారట. మనం చదువుకున్న వచ్చిన ప్రకారం మత్తయి సువార్త 24:14, ఈ రాజ్య సువార్త సకల జనాలకి. సరే, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఈ 40 దినాల ప్రచండ వర్షం ద్వారా పాతదంతా కొట్టుకుపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీవు 40 దినాల ఉపవాసముగాన నీవు ఉంటే నీ పాత స్వభావం అంతా కొట్టుకుపోవాలి, పాప స్వభావం అంతా కొట్టుకుపోవాలి. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఉండే రోజుల్లో ఒక ఆయన 40 దినాల ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. సో పాస్టర్ గారు 40 దినాల ఉపవాసం పెద్ద బ్యానర్ పెట్టారు. సంఘ బిడ్డలంతా వస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, ఫ్లవర్స్ ఇస్తూ ఉన్నారు, అవి ఇస్తూ ఉన్నారు. మూర్తి నాయన గారికి కూడా కవర్ చేశారు. సరే, మూర్తి నాయన గారు వెళ్ళి వచ్చారు ప్రార్థన, నేను కూడా వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను. 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత అంట ఈ పాస్టర్ గారు బరువు పెరిగాడంట. ఏమింటారా సంగతి అంటే 40 దినాలు అన్నం తినడం మానేశాడు, కానీ అరిసెలు తినడం మాత్రం మారలేదట. అందుకని బరువు పెరిగాడట. చాలాసార్లు మన ఉపవాసం ఆ విధంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, 40 దినాల నోవహు ప్రచండ వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా పాతది చెడుగు మురికి అంతా కుట్టుకుపోయిందో, ఏ విధంగా సమస్తము నూతనమైందో, ప్రతి విధమైన మొక్కలు, ప్రతి విధమైన చెట్లు ఎలాగా నూతన పరచబడ్డాయో మన హృదయం కూడా అలాగా నూతన పరచబడునుగాక. ఎహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన స్వభావము కలుగజేసేదను. నూతన స్వభావం వస్తుందా? 40 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, 40 వారాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు. నూతన స్వభావం, నూతన హృదయం, ప్రేమించే హృదయం, ఇతరులను హక్కును చేర్చుకునే హృదయం, బీదలను ఆదరించే హృదయం, దేవుని బిడ్డల కష్టాల్లో బాధల్లో వారితో కలిసి ప్రార్థించే హృదయం. ప్రభు అంటాడు నూతన హృదయం, నూతన స్వభావం. ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం మనం. మన హృదయాల్లో ఉన్న చెడుకు పోవడం లేదే, మన హృదయాల్లో ఉన్న పాపం పోవడం లేదే. ఆ చెడుగును, ఆ పాపాన్ని, ఆ అసూయను, ఆ ఓర్వలేని తనాన్ని మన హృదయాల్లోనే ఉంచుకుంటున్నాం. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం,
పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ప్రభు బలిలో మార్పు లేదు. 40 దినములు ప్రభుత్వాన్ని సహవాసం చేస్తే ఎలా ఉండాలని స్వభావం, ఎలా ఉండాలని హృదయం? 40 దినాలు కాదు కదా, 40 వారాలు కాదు కదా, 40 నెలలు కాదు కదా, 40 సంవత్సరాలైనా కూడా మనలో మార్పు రావడం వల్ల ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా 40 సంవత్సరాల విశ్వాసి కూడా ఏమంటారు, ఏయ్ నేను గాన ఒక్క క్షణం బైబిల్ పక్కన పెట్టాను, ఇంకా చావలా, పాత పురుషుడు చావలా. నోవహు 40 దినాల ప్రచండ వర్షాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తాడంటే నూతన హృదయమును ప్రభు మనకు దయచేయునుగాక, నూతన స్వభావమును ప్రభు మనకు దయచేయునుగాక. ఆ విధముగా ప్రభువును మనం మహిమపరచుదుముగాక. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. షూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి, పావురము వలె నిష్కళంకురాలు, సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు, పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, ప్రేమమయి. సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం. కాపరిమెచ్చిన సుందరి ఘనురాలు షూలమ్మితి, కాపరిమెచ్చిన సుందరి ఘనురాలు షూలమ్మితి, పావన చరిత గుణవతి పావురము షూలమ్మితి, పావన చరిత గుణవతి పావురము షూలమ్మితి. హల్లెలూయా 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 హల్లెలూయా.
స్వచ్ఛమైన సూర్యకళలు సంధ్యారాగ కవళికలు, స్వచ్ఛమైన సూర్యకళలు సంధ్యారాగ కవళికలు, చంద్రబింబ సౌందర్యం సాంద్రముగా నిండిన సతి, చంద్రబింబ సౌందర్యం సాంద్రముగా నిండిన సతి, చంద్రబింబ సౌందర్యం సాంద్రముగా నిండిన సతి, కాపరిమెచ్చిన సుందరి ఘనురాలు శూలమితి, కాపరిమెచ్చిన సుందరి ఘనురాలు శూలమితి, పావన చరిత గుణవతి పౌరము శూలమితి, పావన చరిత గుణవతి పౌరము శూలమితి. ప్రియ కాపరి యేసురాజు ప్రేమిక శూలమ్మితి, ప్రియ కాపరి యేసురాజు ప్రేమిక శూలమ్మితి, సంగవధువు తనకెంతో సంతసమిడు బహుమతి, సంగవధువు తనకెంతో సంతసమిడు బహుమతి, సంగవధువు తనకెంతో సంతసమిడు బహుమతి, కాపరిమెచ్చిన సుందరి ఘనురాలు శూలమితి, కాపరిమెచ్చిన సుందరి ఘనురాలు శూలమితి, పావన చరిత గుణవతి పౌరము శూలమితి, పావన చరిత గుణవతి పౌరము శూలమితి.